ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ మధ్య చాలా మందికి 30 ఏళ్ళకి 40 ఏళ్ళకే మోకాళ్ళల్లో జిగురు తగ్గిపోయి అసలు 40 ఏళ్ళకే 4th గ్రేడ్ కాళ్ళ నొప్పులు వచ్చేసేసి చిప్పలు మార్చుకోవాలన్నట్టు చేంజెస్ వచ్చేస్తాయి. అందుకని మోకాళ్ళ భాగంలో జిగురు ఉత్పత్తి బాగా పెరగాలి, కాళ్ళ నొప్పులు తగ్గాలి, తొడల బరువు కరగాలి, సీటు పొత్తి కడుపు కూడా కొవ్వు కరగాలి. ఈ లాభాలన్నీ రావటానికి కాళ్ళ మీద భారం పడకుండా ఇవన్నీ తగ్గేటట్టు వెళ్ళకిలా పడుకొని చేసే ఒక 3 వ్యాయామాలు దీనికి అద్భుతంగా ఉపయోగపడతాయి. నేను ఎప్పుడు చెప్తాను, ఎయిర్ సైక్లింగ్ చేయండి అని. గాలిలో కాళ్ళు లేపి సైకిల్ తొక్కినట్టు తొక్కండి, చాలా బాగా తొడలు పొట్ట సీటు తగ్గుతాయి, మోకాళ్ళలో జిగురు భలే వస్తుంది. అలా కాళ్ళను పైకి లేపి ఇంకా 2-3 వ్యాయామాలు ఉన్నాయి. ఇవి ముసలివారు సైతం, పెద్ద వయసు వారు, బాగా బరువు ఎక్కువను వారు, నొప్పులు ఉన్నవారు అందరూ చేయగలిగేవి. చూడండి, ఈరోజు మనం తొడలకి కాళ్ళకి సంబంధమైన ఎక్సర్సైజులను చూడబోతున్నాం. ముందుగా వెళ్ళకిలా పడుకుని 2 కాళ్ళను కలిపి 90 డిగ్రీస్లో పైకట్లా లేపి మోకాళ్ళ దగ్గర నుంచి కాళ్ళను అలా మడిచి మళ్ళీ స్ట్రైట్ చేయాలి. చేతులు అట్లా చాపేసే ఉండాలి. చూశారు కదా, తొడ దగ్గర నుంచి మోకాళ్ళ వరకు స్ట్రైట్గా ఉండాలి. మోకాల నుంచి దిగువ భాగం మాత్రమే కదపాలి. ఇలా చేయటం ద్వారా తొడ కండరాలు, సీటు భాగం దగ్గర ఉండే కండరాలు టైట్ అయ్యి ఆ భాగం లూజ్ అవ్వకుండా ఉంటుంది. ఎక్సెస్ ఫ్యాట్ ఉన్నప్పుడు ఆ భాగాల్లో కరుగుతుంది. ఇట్లా చేయటం ద్వారా మోకాళ్ళ మధ్యలో జిగురు బాగా పెరుగుతుంది. ఎవరికైనా మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు ఇలా 2 కాళ్ళను చేయొచ్చు. 2 కాళ్ళు చేయలేకపోయినా 1 కాలు చేతితో పట్టుకునైనా అలా చేస్తే గాలిలో ఉంటుంది కాబట్టి మోకాళ్ళ మీద భారం పడదు, జిగురు ఉత్పత్తి పెరిగి నొప్పులు బాగా తగ్గుతాయి. ఇలా ఒక 20 రౌండ్లు అన్నా మనం సులభంగా చేయగలుగుతాం. ఆ తర్వాత 2 కాళ్ళను పైకి లేపి కాళ్ళను మోకాళ్ళ దగ్గర మడిచి అలా పాదాలు 2 నమస్కారం పెట్టేటట్టుగా, నమస్కారం ముద్రలో పాదాలు వచ్చేటట్టు బెండ్ చేయాలి. చూశారు కదా, కాళ్ళు మోకాళ్ళ మధ్యలో వెడల్పు అయిపోతాయి, పాదాలు దగ్గర అవుతాయి. ఇలా చేయటం ద్వారా కూడా తొడలకి కాళ్ళకి మంచి లాభం వస్తుంది. భవిష్యత్తులో నొప్పులు రాకుండా, ఇన్ఫ్లమేషన్ తగ్గటానికి కూడా మోకాలకి ఇది చాలా బెస్ట్ వ్యాయామం. ఇలా ఒక 15-20 రౌండ్స్ కూడా చేయొచ్చు మనం నిదానంగా. ఇక 3వ వ్యాయామం, 2 కాళ్ళను పైకి లేపి ఎయిర్ సైక్లింగ్. చూడండి, సైకిల్ గాలిలో తొక్కినప్పుడు పెడలు గుండ్రంగా తిప్పుతాం కదా, అదే విధంగా తిప్పాలి. ఇది కూడా పొత్తి కడుపు తగ్గటానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాళ్ళు భలే బలంగా తయారవుతాయి, మోకాళ్ళ మధ్యలో జిగురు ఉత్పత్తి పెరుగుతుంది, పిక్కల బలం, తొడల బలం బాగా పెరుగుతుంది ఈ వ్యాయామం ద్వారా. ఇంట్లో ముసలివారందరూ కాస్త మంచం మీద పడుకుని ఉదయం లేచిన వెంటనే ఇలా చేయగలిగితే జిగురు ఉత్పత్తి బాగా పెరుగుతుంది. అలా ఒక 20-30 రౌండ్స్ని సైకిల్ ముందుకు తొక్కినట్టు తొక్కిన తర్వాత అదేవిధంగా సైకిల్ని వెనక్కి తొక్కుతాం. అంటే కాళ్ళకి బ్రహ్మాండమైన ఎక్సర్సైజ్ ఇది. బాగా పాదాల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు, బాగా లావున్నవారు, వాళ్ళ నడిచినా బయటికి వెళ్ళాలన్నా బరువు కాళ్ళ మీద పడి పెయిన్స్ వస్తాయి. ఇలా చేస్తే పెయిన్స్ రాకుండా బాగా తగ్గటానికి చక్కటి అవకాశం కలుగుతుంది. ఈ 3 వ్యాయామాలు పొట్టకి, పొత్తి కడుపుకి, తొడల భాగానికి, సీటు భాగానికి, పిక్కల భాగానికి బాగా మంచిది. ఇవన్నీ తగ్గాలని మనం చేస్తే మోకాళ్ళ మధ్యలో జిగురు ఆటోమేటిక్గా ఉత్పత్తి పెరిగి కీళ్ళు అరిగిపోకుండా రక్షణకి భలే బాగా ఉపయోగపడే వ్యాయామాలు. చూశారు కదా ఎంత సులభంగా ఉన్నాయో. అందుకని ఆడవారు అస్సలు మానకండి. ఎక్కడ ఖాళీ లేకపోతే మంచం మీద పడుకున్నప్పుడు కాస్త మంచం మీద నిద్ర లేచిన వెంటనే 10 నిమిషాలు, పావు గంటన టక్ టక్ టక్నట్లా చేసేసన్నా దిగండి. లేకపోతే పడుకునేటప్పుడన్నా కాస్త ఖాళీ ఉంటే అప్పుడన్నా చేసి పడుకోండి.